హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. జ్యోతిరెడ్డి 7 ఛానల్ చూస్తున్న వారందరికీ ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ వచ్చేసి మనం ఎక్కడికి వెళ్ళామని మీకు పొలతల క్షేత్రం చూపిస్తాను. చూడండి, మేము పొలతల క్షేత్రానికి వెళ్ళామన్నమాట. ఇది పొలతలు ఎక్కే దారి అన్నమాట. పొలతల క్షేత్రానికి పైకి కొండపైకి అన్నమాట. అక్కడ తగ్గు నుంచి వస్తున్నాయి కదా వెహికల్స్, అక్కడి నుంచి రావాలా. ఇక్కడ భూదేవి సినవీర మల్లమ్మ ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా టెంకాయ కొట్టి ముక్కొని పొలతల క్షేత్రం ఎక్కాలన్నమాట. మేమైతే నడిచి వెళ్తున్నాం అన్నమాట ఇక్కడి నుంచి. చూడండి, ఇక్కడ భూదేవి చినవీర మల్లమ్మ ఉందన్నమాట. ఆ తల్లి ఆశీస్సులు మీరు కూడా తీసుకోండి, చల్లగా ఉండాలని. ఇదంతా పొలతల క్షేత్రం అనమాట. చూడండి, ఎట్లా చూసినా కొండలే అన్నమాట వాళ్ళకి. ఇక్కడ నుంచి చూడండి, ఈ తగ్గునంతా ఇది నీరు కోన అనమాట. ఆ చెట్టు గుంపు కనపడుతుంది కదా, అదంతా నీరు కోన అనమాట. మనము పోయి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ తగ్గుకి వెళ్ళి ఆ నీరు కోన దగ్గరికి వెళ్ళాలా. మేము చూడండి, మిట్ట మధ్యాహ్నం 1 గంటకు నడుస్తున్నాం అనమాట. పైన ఎండ, కింద కాళ్ళు కాలుతున్నాయి. కానీ ఏం చేద్దాం, సినవీర మల్లమ్మకు మేము మొక్కున్నాం కదా. మేము వచ్చేసరికి లేట్ అయిందనమాట. అందుకు పొలతల క్షేత్రానికి నడుచుకుంటూ వచ్చినాము. ఎట్టకేలకు పొలతల క్షేత్రానికి వచ్చామన్నమాట నడుచుకుంటా. చూడండి, ఇక్కడ కాశీనాయ నది క్షేత్రం ఉంది. ఇక్కడ వచ్చేసి శివాలయం అనమాట. మల్లికార్జున స్వామి ఉంటాడు, పొలతల మల్లేశ్వరుడు అంటాడు అనమాట. ఇక్కడ ఇదే ఆయన టెంపుల్ అనమాట. ఇక్కడ నుంచి ఇట్లా వస్తే ఇది అక్క దేవతలకి వెళ్ళే దారి అనమాట. ఇక్కడంతా షాపులు ఉంటాయి, ఏమన్నా షాపింగ్ చేయాలన్నా ఇక్కడంతా. చూడండి, ఇదంతా మొత్తం షాపింగ్ ఏమన్నా చేయాలనుకుంటే ఇటు సైడ్ షాపులు ఉంటాయి. మేమైతే మొత్తానికి ఇక్కడ కోనేరు ఉంటుంది అనమాట. ఫస్ట్ కోనేట్లో మునగాల. కోనేట్లో మునిగిన తర్వాత అక్క దేవతల దర్శనానికి వెళ్దాము. ఇది కోనేరు అనమాట. కోనేరులో ఖచ్చితంగా మునగాల పొలతలకు వచ్చిన తర్వాత. ఇక్కడ అదే ఆనవాయితీ కొలతలు. అది అక్క దేవతల టెంపుల్ అనమాట. 7 ఉంటారనమాట వాళ్ళు అక్క దేవతలు. మేము పొలతల క్షేత్రంలో ఇక్కడ మొత్తం వాటర్లో మునిగినామన్నమాట. మునిగి ఇంకా అమ్మవారి దర్శనానికి వెళ్ళాలా. ఫైనల్గా దర్శనం చేసుకొని బయటికి వచ్చినాం. లోపలికి ఎలా లేదనమాట మొబైల్స్, అందుకని బయట తీస్తున్నా నేను ఇక్కడ. చూడండి, పైన 7 ఉన్నారు కదా, 7 మంది అక్క దేవతలు. ఇక్కడ మనం బయట కొట్టాలన్నమాట టెంకాయ వచ్చేసి. ఇక్కడ శివలింగం ఉంటుందన్నమాట. ఇక్కడ టెంకాయలు కొట్టుకోవాలి, లోపల కొట్టారనమాట. లోపల ఓన్లీ పూలదండలు, పూలు, నిమ్మకాయలు ఇవ్వాలన్నమాట. చూడండి, ఇదంతా ఇది లోపల అదోండి. మీకు చూడండి, అక్క దేవతలను చూపిస్తున్న బయట నుంచి. ఇక్కడికి వచ్చేస్తే మనము అక్క దేవతల దగ్గర ఎవరన్నా పిల్లలు పుట్టిన వాళ్ళు ఉంటే కనుక కొత్త చీర చించి ఇలా కట్టేస్తే ఇక్కడ ఉయ్యాల ఉంది కదా, ఖచ్చితంగా పిల్లలు పుడతారనమాట. ఆ కోనేట్లో మునిగి వచ్చి ఈడ కడితే వరపడితే ఖచ్చితంగా పిల్లల్ని ఇస్తారు. ఇక్కడ బావి ఉందన్నమాట. ఇది మంచి నీళ్ళు అనమాట అక్క దేవతలటి. ఈ నీళ్ళు చాలా మంచిది అనమాట తీసుకుంటే. చూడండి, ఇది అక్క దేవతల బ్యాక్ సైడ్ టెంపుల్ అనమాట. ఈ చెట్టు చాలా ప్రాధాన్యత అన్నమాట. ఆ చెట్టు వల్లనే ఇక్కడ పిల్లలకి ఆ చెట్టు నీడ ఉంటుంది పిల్లల్ని ఇవ్వడానికి. ఈ సైడ్కి వచ్చేస్తే అక్కడ బండన్న అని ఉంటాడు. అక్కడికి ఆడవాళ్ళు అయితే వెళ్ళకూడదు, ఓన్లీ మగవాళ్ళు మాత్రమే వెళ్ళి టెంకాయ కొట్టుకొని రావాలి. ఆయనకు వచ్చేసి కోళ్ళు అవి కోసుకుంటారనమాట. చూడండి, మేమైతే ఫైనల్గా ఇక్కడికి వచ్చాము. ఇక్కడ వచ్చేసి మట్టి ఆంజనేయ స్వామి అని ఉంటాడు, పుట్ట ఆంజనేయ స్వామి అని. ఇటు సైడ్ వచ్చేసి మల్లేశ్వరుడు టెంపుల్ అనమాట. పొలతల్లోనే ఈ క్షేత్రాలు కూడా ఉంటాయి. మేము అక్కడ దర్శనం అయిపోయి అక్క దేవతలకి ఇక్కడికి వచ్చామన్నమాట. ఈ పైన ఈ పుట్ట ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చేసి ఆడ టెంకాయ కొట్టాము. ఇక్కడ నుంచి ఇంకా మల్లేశ్వరం దగ్గరికి వెళ్తున్నాం. చూడండి, ఇది ఎంట్రింగ్, టెంపుల్కి ఎంట్రింగ్ అనమాట. చూడండి, శివపార్వతులు ఎంత బాగున్నారో. మీరు కూడా వాళ్ళ ఆశీస్సులు తీసుకోండి, చల్లగా ఉండాలని. ఇలా స్టెప్స్ పైన ఎక్కాలన్నమాట. చూశారు కదా, ఇలానే ఎక్కుతూ వెళ్ళాలా. మేమైతే ఇట్లనే వెళ్తున్నాం అన్నమాట పైకి. చూడండి, ఇక్కడ ఒక మంకీ వచ్చేసి చూడండి ఎంత బాగా కూర్చొని ఉందో, అందుకని ఒక క్లిప్ తీసాను అనమాట. చూడండి, వీడియో తీస్తుంటే ఎలా గెక్కుంటుందో తను అయితే గినక. ఇక్కడంతా ఇది మల్లేశ్వరుని టెంపుల్ అనమాట. ఇక్కడ అమ్మవారు, సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు అందరు ఉంటారు లోపల. చూడండి, ఇదంతా శివాలయము, చాలా బాగుంటుంది. కార్తీకాలలో అయితే కనుక మల్లేశ్వరుని కళ్యాణం జరుగుతుంది ఇక్కడ, భలే ఉంటుందన్నమాట.
ఖచ్చితంగా మీరు పొలతల క్షేత్రం ఒక్కసారైనా వెళ్ళిరా అండి, బాగుంటుంది. ఇక్కడ వాటర్ తాగడానికి సెపరేట్ ఉంది. మొత్తం మేము అప్పటికే మాకు 5:30 అట్లా అయిపోయిందనమాట దర్శనం చేసుకోవడానికి. 6 కల్లా మూసేస్తారు, అందుకని 5:30 కల్లా దర్శనం చేసుకోవాలా. చూడండి ఇక్కడ నుంచి ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరైనా రావుకాలం పూజ ఉంటే చేసుకోవచ్చు. శివాలయంలో దీపాలు పెట్టచ్చు కార్తీక మాసంలో. అందుకు చూడండి ఇక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ గదస్తంభం ఉంటుందన్నమాట శివునికి ఎదురుగా. ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు, మనం బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత కొట్టాలా. ఇక్కడ వచ్చేసి ఎంట్రింగ్ టికెట్ తీసుకుంటున్నారు. ఆ పక్కన శివుడు ఉన్నాడు కదా, పెద్ద శివలింగం శివ విగ్రహం ఏర్పాటు చేశారనమాట. చూడండి ఈ విగ్రహాన్ని చూపిస్తున్నా మీకు. ఇటు సైడ్ వచ్చేసి మనకు లోపల ఎలోన్ లేదు కాబట్టి మనం తీయమన్నమాట ఎక్కడ టెంపుల్స్లలో. మీరు వచ్చి ఒకసారి డైరెక్ట్ చూడండి. ఇక్కడ వచ్చేసి శివాలయం అన్నమాట. చూడండి ఇక్కడ శివుడు ఎంత పెద్దగా కట్టారో. ఇక్కడ శివాలయం పక్కనే ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది, పీస్ ఆఫ్ మైండ్, కొద్దిసేపు కూర్చోవచ్చు, బాగుంటుంది. చూడండి శివుడు ఎంత బాగున్నాడో. ఇక్కడంతా చూసారు కదా శివుడు ఎంత బాగున్నాడో. ఇక్కడ ఒక చిన్న శివలింగం ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా మనం పూలు వేసి పూజ చేసుకోవచ్చు. ఇదంతా వ్యూ అన్నమాట మొత్తం పొలతల క్షేత్రానికి అంతా. చూడండి మనం కనపడుతున్న రోడ్డు అమ్మడే వచ్చామన్నమాట, దారి అదే అన్నమాట ఇక్కడికి క్షేత్రానికి. ఇదంతా చూడండి సన్సెట్ ఇంకా వెళ్తుందన్నమాట. మేము అప్పుడు దర్శనం చేసుకుంటూనే ఇక్కడ శివుడు ఎంత బాగుంది కదా. ఫైనల్గా మేము కాశీనాయన క్షేత్రానికి ఇక్కడ కాశీనాయన అన్నదానం అని ఉందన్నమాట పొలతల్లో. ఇక్కడికి వచ్చాం భోంచేద్దామని. చూడండి ఇదంతా ఎంత బాగా చేశారో క్షేత్రం. ఇదంతా అన్నదాన క్షేత్రం బాగుంది కదా. ఇక్కడ ప్రశాంతంగా తిననీకి కానీ బాగుంది. వర్షం అంతే. బ్లాగ్ బాయ్.